నమస్తే అన్న. హాయ్ బ్రో. ఏపీలో 2024 ఎలక్షన్స్లో నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు? జగన్ అనుకుంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డి అనుకుంటారు? జగన్ తీసుకొచ్చిన రెవల్యూషన్ చేంజెస్ అలా ఉన్నాయి బ్రో. ఎడ్యుకేషన్ సిస్టమ్ అయి ఉండొచ్చు, లేదా హెల్త్ సిస్టమ్ అయి ఉండొచ్చు. హెల్త్ కేర్లో చాలా చేంజెస్ వచ్చాయి. ఎడ్యుకేషన్ సిస్టంలో ప్రీవియస్గా గవర్నమెంట్ చేసిన దానికంటే జగన్ చాలా 100 టైమ్స్ కాదు 200 టైమ్స్ చాలా గ్రేట్గా చేశారు. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మా ఊర్లో ఉన్న స్కూల్ తీసుకుంటే అంతకుముందు స్ట్రెంత్ 30-40 మెంబర్స్ అలా ఉండేవాళ్ళు. కానీ జగన్ వచ్చిన తర్వాత ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ 150-200 మెంబర్స్ అలా స్ట్రెంత్ పెరిగారు. టీచింగ్ వాళ్ళ స్కిల్స్ కూడా వాళ్ళు ఇంప్రూవ్ చేసుకొని వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో స్టూడెంట్స్కి చాలా బాగా టీచింగ్ చేయగలుగుతున్నారు. ఇంకొకటి స్టూడెంట్స్కి ట్యాబ్స్ ఇస్తున్నారు కదా 8th, 9th, 10th వాళ్ళకి. సో దానివల్ల వాళ్ళు చెడిపోతున్నారని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నారు కదా, దాని గురించి మీరు ప్రతిపక్షాలు ఏమి బ్రో, ఎంత మంచి పని చేసినా ప్రతిపక్షాలు ఏదో ఒకటి అంటానే ఉంటాయి. ఆ బయోస్ ట్యాబ్స్ అనేవి స్టూడెంట్స్ విజువలైజ్ చేసుకునేలాగా చాలా యూస్ అవుతాయి. ఇప్పుడు నార్మల్గా మనం టెక్స్ట్ బుక్లో చూసి చదువుకునే దానికి విజువలైజ్ చేసుకోవడానికి చాలా వేరియేషన్ ఉంటుంది. టెక్స్ట్ బుక్లో చదువుకుంది మహా అయితే ఒక 1 hour 2 hours అలా మళ్ళీ రిమైండ్ చేసుకుంటూ ఉంటారు. అది విజువలైజ్ చేసుకుంటూ ఒకసారి మన బ్రెయిన్లో అది స్టోర్ అయ్యి మంచి ఎగ్జామ్లో మంచిగా రాయడానికి చాలా యూస్ అవుతుంది. పథకాలు ఇస్తున్నారు కదా, నవరత్నాలు, అవి ఎలా అనిపించినాయి మీకు? నవరత్నాలు అంటే ఉన్నాయి మంచిగానే, చాలా మంచిగా ఉన్నాయి. ఆ పథకాల వల్ల శ్రీలంక అయిపోద్దని చెప్పేసి అంటున్నారు టీడీపీ ప్రతిపక్షాలు. మళ్ళీ వాళ్ళే కొత్త పథకాలు అనౌన్స్ చేశారు. ఏవైతే పథకాలు వాటి గురించి అది మీరే చెప్తున్నారు కదా, మళ్ళీ కొత్త పథకాలు అనౌన్స్ చేశారని. అవి శ్రీలంక అయిపోద్ది అనుకుంటే వాళ్ళు అసలు తీసేయచ్చు కదా పథకాలు, అది తీసేయలేదు. అది కాకుండా ఇంకా ఎక్స్ట్రా అమౌంట్తో వాళ్ళు మళ్ళీ అవే మళ్ళీ ప్రవేశపెడుతున్నారు. అదే మహాలక్ష్మి అని ఏదో సంథింగ్ ఏదో పెడుతున్నారు స్కీమ్స్ అన్నీ. అవి ఇంకా అమౌంట్ ఇంక్రీజ్ చేసి వాళ్ళు పెడుతున్నారు. అదే శ్రీలంక అయిపోద్ది అనుకుంటే వీళ్ళు తీసేయచ్చు కదా. జగన్ పాలనలో 100 మార్కులకి ఎన్ని ఇస్తారు? 100కి 100 ఇస్తుంది. ఇంకొకటి ఆడుదాం ఆంధ్ర అని చెప్పేసి ఒకటి కొత్తగా స్టార్ట్ చేశారు. అది యూత్లో ఉన్న టాలెంట్ని బయటికి తీయడానికి ఆ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. మంచి ఇనిషియేటివ్ అది. డెవలప్మెంట్ కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయి ఆంధ్రాలో ప్రస్తుతం? డెవలప్మెంట్ అంటే ఆల్మోస్ట్ 2 years మనం కరోనాలో పోయింది. డెవలప్మెంట్ అనేది చిన్న స్టార్ట్ అవుతుంది. మన లార్జెస్ట్ పవర్ ఇంటిగ్రేషన్ ప్రాజెక్ట్ కూడా ఒకటి స్టార్ట్ చేశారు. ఈ పోర్ట్స్ అదాని వాళ్ళకి ఇచ్చేసి మంచిగా డెవలప్ చేస్తున్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ ఇలా చాలా చేస్తున్నారు. కాకపోతే అంతగా బయటికి పోర్ట్రే అవ్వట్లేదు. ఇంకొకటి హాస్పిటల్స్ అవి వచ్చినాయి కదా, ఉద్దాన హాస్పిటల్ ఒకటి, మెడికల్ కాలేజెస్, వీటి గురించి ఏం చెప్తారు? ఉద్దానం అంటే అది చాలా ఇయర్స్ నుంచి వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అది చాలా మంచిగా ఉంది. హాస్పిటల్ కన్స్ట్రక్ట్ చేశారు. మళ్ళీ ఈ వాటర్ ప్రాజెక్ట్ ఒకటి చేశారు. అక్కడ ఉన్న వాళ్ళకి అందరూ ప్యూర్ వాటర్ ఇస్తున్నారు. రీసెంట్గానే అది స్టార్ట్ చేశారు. మంచి ఇనిషియేటివ్ అది. ఒక ముక్కలో నెక్స్ట్ సీఎం జగన్.